హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. పొద్దున్నే ఏంటి మేడం తాగేస్తున్నారు అనుకుంటున్నారా? ఇది కషాయం అండి. తులసాకులు, మిరియాలు, అల్లం వేసుకుని కషాయం చేసుకున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేశాను అన్నది ఇప్పుడు ఈ వీడియోలోనే చూపిస్తాను. ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ లాగా అన్నమాట. చూసేయండి. సీజన్ ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు అందరికీ కూడా జలుబులు, గొంతు నొప్పులు అలా వస్తున్నాయి కదా. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా పనిచేస్తుంది. ఖచ్చితంగా 100% అయితే పనిచేస్తుంది. నాకైతే బాగా పనిచేస్తుంది అనమాట. ఎప్పుడు జలుబు చేసినా నేను ఇదే ట్రై చేస్తూ ఉంటాను. ఇదివరకు ఒక షార్ట్లో కూడా నేను చూపించాను మీకు. ఇప్పుడు మళ్ళీ ఈ వ్లాగ్లో చూపిస్తానన్నమాట. బాగుంది. మా కోడిపుంజు గుడ్ మార్నింగ్ చెప్తుంది, వింటున్నారా? వీడియో ఆన్ చేశాను అనుభూతిలోకి నేనున్నాను అంటూ పలకరిస్తుందండి మిమ్మల్ని. మూగజీవాలే చాలా బెస్ట్ కదండి. మనకన్నా అవి చాలా అంటే చాలా బెస్ట్ అనమాట. ఈ కషాయం ఎలా ప్రిపేర్ చేశానన్నది ఇప్పుడు చూసేద్దాం. తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం, సరేనా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటి పొద్దున్నే ఏంటి మేడం ఇది అనుకుంటున్నారా? గొంతు కొంచెం తేడాగా ఉందండి. అందుకని చెప్పేసి మా పిల్లలు ముందే ఏదో ఒకటి తీసుకోమ్మా, మళ్ళీ రేపు ఊరు వెళ్ళే ప్రయాణం ఉంది కదా, మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అన్నారు. దానికోసం కషాయం పెట్టుకుంటున్నాను అనమాట. ఒక 10 మిరియాలు, 10 గ్రాముల అల్లం ముక్క, 10 తులసి ఆకులు, వీటిని బాగా మరిగించుకొని ఒక 2 గ్లాసులు నీళ్ళు పెట్టుకుని ఒక గ్లాసు అయ్యేంత వరకు మరిగించుకొని దీంట్లో పటికి బెల్లం కలుపుకొని తాగుతానన్నమాట. అలా తాగితే ఒక 3 days ఉదయం సాయంత్రం ఖాళీ కడుపుతో తాగితే తగ్గిపోతుంది నాకు. ఎప్పుడు ఇదే అలవాటు, ఇదే చేస్తూ ఉంటాను. ఎప్పుడో ఒకసారి విన్నాను, ఏల్చూరి గారు చెప్పారు ఆయుర్వేదంలో. అప్పటి నుంచి ఇదే ఫాలో అవుతానన్నమాట నేను. మీకు ఎవరికైనా తెలుసా ఈ కషాయం? తెలిస్తే నాకు కామెంట్ చేయండి. 2 గ్లాసులు పెట్టాను. ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకొని వడపోసుకొని కొంచెం పటికి బెల్లం పొడి కలుపుకొని తాగేస్తానన్నమాట. కషాయం అయితే మరుగుతుంది. ఆ పక్కన పాలు కూడా మరుగుతున్నాయండి. కొంచెం పాలు తోడు పెట్టేసి కొంచెం టీ కలుపుతాను అనమాట ఆయనకి. అదే కలపడం కాదు, టీ మరగబెడతాను. కాఫీ అయితే కలుపుతాం, కానీ చాలా వరకు మరిగిపోయింది కషాయం. ఇంకొంచెం మరగాలి. పటికి బెల్లం అన్నాను కదా. పటికి బెల్లం అంటే కొంతమంది కలకంద అని కూడా అంటారంట దీన్ని. ఈ పటికి బెల్లం ముక్కని నలిపి చితక్కొట్టి వేస్తానమాట. అదిగోండి, ఆల్రెడీ నలిపి పెట్టుకున్నాను. సగం వేస్తానులేండి, అంతా వెయ్యను. ఇది అంటే ఇది వెయ్యాలేమో, వేస్తేనే అది ఔషధం అవుతుందేమో అని, లేదంటే వట్టిది కూడా తాగేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. అదన్నమాట విషయం. గొంతు తేడా వచ్చేసిందండి బాబు. బయటికి వెళ్తే ఇంకెలా ఉంటుంది అంటే, నేను ముందు భయపడుతూనే ఉంటానా, ఆ భయానికి తగ్గట్టుగానే వస్తాయన్నమాట నాకు. తగ్గిపోవాలని అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇదిగోండి ఫ్రెండ్స్, మరిపోయినాయి కదా. ఇప్పుడు మనం వడబోసుకుందాం. ఇప్పుడు వడబోసేసుకుని దాంట్లో పటికి బెల్లం పొడి కలుపుకొని వేడిగా టీ తాగినట్టు సిప్ చేస్తూ తాగేయాలన్నమాట అండి. తాగితే గొంతుకు చాలా హాయిగా ఉంటుంది. అలాగే మీకు గొంతులో ఏమైనా గరగరగా ఉన్నా కూడా చాలా క్లియర్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకే తెలుస్తుంది. అలాగే ఇది మినీ వ్లాగ్ అప్లోడ్ చేసేస్తానండి ఉదయాన్నే. ఈరోజు ఈవినింగ్ ఇంకో వ్లాగ్ ఉంది. ఏం లేదు, ఇప్పుడే జస్ట్ నిన్న పవన్ సార్ మీటింగ్ జరిగింది కదా, దాని గురించి కొన్ని నాకు నచ్చిన విషయాలు ఒక వీడియోలో చెప్పారనమాట. అది కూడా చూసి తప్పకుండా నాకు కామెంట్ చేయండి, ఓకేనా? సో తాగడం, అలా తాగితే గొంతు నొప్పి, జలుబు ఇలాంటివన్నీ త్వరగా తగ్గుతాయి అన్నమాట. నాకైతే ఖచ్చితంగా పనిచేస్తుందండి. అందుకే ఎప్పుడు నేను ఇదే టిప్ పాటిస్తాను. వేడి టీ, మా వారికి టీ, నాకేమో కషాయం. ఇదన్నమాట పొద్దున్నే నే పడ్డ పాటు. చూసారు కదా. ఈ గొంతు నొప్పి తగ్గిపోతే బాగుండండి బాబు. తగ్గిపోతుందంటారా? కామెంట్ చేయండి. కషాయం కావాలా? ఇదిగో మీ టీ, మీకు ఇష్టమైన టీ తీసుకోండి. బా, నిద్రమోహం ఎంత ముద్దుగా ఉందో. ఆస్వాదించండి టీని.
చూస్తారు కదా మందారాలు ఎంత చక్కగా విచ్చుకున్నాయో, భలే విచ్చుకుంటాయండి. పొద్దున్నే చాలా అందంగా ఉంటాయన్నమాట. అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇందాక నుంచి ఇక్కడ కూర్చుని కషాయం తాగుతున్నాను, కానీ వీటిని అబ్జర్వ్ చేస్తున్నాను. ఇప్పుడైతే పూర్తిగా విచ్చుకున్నాయి అనమాట. ఇందాక నేను లేచి వచ్చేసరికి ఇంకా కొంచెం ఇలా 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 ముడుచుకున్నట్టుగా ఉంటాయి కదా, అప్పుడు చూడటం అంటే ఇంకా నాకు మహా ఇష్టం అనమాట. ఆ కలర్ ఏంటండి బాబు, ఎర్ర మందార అనుకున్న నిండుదనం ఇంకే మందారానికి ఉండదని నేనైతే అంటానన్నమాట. ఈ పూటకైతే ఇదే వీడియో అండి. ఈవినింగ్ ఇంకో వీడియో వచ్చేస్తుంది, తప్పకుండా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్ చెప్పవే మందారం, బాయ్ చెప్పు మా ఆడియన్స్కి. బాయ్.